హాయ్ అండి. మా బావగారు అమ్మాయి అనమాట. సేమ్ ఏజ్ అవడం వల్ల అంటే నాకు పెద్ద కూతురిగా కాకుండా మంచి ఫ్రెండ్గా ఉంటుంది అనమాట. ఎలా అంటే పెళ్ళైన కొత్తలో ఎవరు ఉంటారు కదా మనకు, ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే బాగుండదు. అలా ఫ్రెండ్లో అనమాట తను. షటిల్ ఆడేవాళ్ళం, గుర్తుందా? షటిల్ ఆడేవాళ్ళం కదా పెళ్ళైన కొత్తలో. షటిల్ ఆడేవాళ్ళం. మా చాలా పెద్ద దొడ్డు అనమాట. ఆ దొడ్డులో మా దొడ్డులోనే చింతకాయ చెట్లు, చేంతకాయ చెట్లు, రేగి చెట్లు, నిమ్మకాయ చెట్లు అన్నీ ఉండే. చింత చిగురు కోసేవాళ్ళం వెళ్ళి. చింత చిగురు చెట్లు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాత్రం గేట్ బయటికి దాటించేవాళ్ళు కదా. అక్కడ ఏదో పెద్ద ఇది అంటాం కదా, స్వేచ్ఛ గోల్డ్లాగా తిరిగేవాళ్ళం మా అత్తగారి ఇంటి దగ్గర. అంటే మేమిద్దరమే చెట్లు ఆ ఏరియా అంటే అదే మా దొడ్డే కాబట్టి మేము మా దొడ్డి మా ఆడబడిచి వాళ్ళది మొత్తంగా కలిపి మా బావగారిది ఎకరం పైనే ఉంటుందండి ఆ దొడ్డంతా. ఆ ఉండే ప్లేస్లో అలా తిరిగేవాళ్ళం. చింత చిగురు కోసేవాళ్ళం, సాయంత్రం మల్లెపూలు కోసేవాళ్ళం, చేంతమ్మకాయలు కోసేవాళ్ళం, రేగి చెట్లు ఉండే, మాకి చింతకాయలు ఉండే. అక్కడే సరదాగా గడిపేవాళ్ళం. అంటే నేను వెళ్ళేది తక్కువ, మా వారు తక్కువ వచ్చేవాళ్ళు. అప్పుడు తను మాత్రం మేమిద్దరం ఉండేవాళ్ళం. ఓకే, శుభ్రంగా తినేవాళ్ళం, ఒకే దగ్గర పడుకునేవాళ్ళం, అలాగే ఉండేవాళ్ళం, అలాగే ఎంజాయ్ చేసేవాళ్ళం. సాయంత్రం అయ్యేసరికి షటిల్ ఆడేవాళ్ళం అనమాట. అంటే వీళ్ళ తమ్ముడు అనమాట వేణు. ఆ వేణు, నేను, బుజ్జమ్మ ముగ్గురు కలిసి షటిల్ ఆడేవాళ్ళం, అష్టాచెమ్మలు ఆడేవాళ్ళం. అలా అనమాట. అలా ఆడి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తర్వాత హైదరాబాద్లో వెళ్ళిపోయాము మేము. తర్వాత పిల్లలు కొంచెం పెద్దగా, అది చిన్నగా అయినప్పుడు వస్తాం కదా, ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు కూడా అంతే. మా పిల్లల్ని బాగా చూస్తుందండి. అంటే చిన్నుతో ఉన్నప్పుడు అసలు నేను రాలేదు. మ్యాగీతో ఉన్నప్పుడు కొంచెం ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం మ్యాగీని ఎత్తుకుని బాగా ఆడిచ్చి నాకు బాగా హెల్ప్ చేసేది. మెయిన్ కొందరు ఉంటారు కదా, అప్పుడప్పుడు మనం అంటే పడనోళ్ళు ఇంటికి మరం కోడలుగా వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలాగా వెళ్ళిన సిచ్యువేషన్ మనిషి అనమాట నేను. ఇంకే వద్దులే, ఇంకా బాగా ఇది సీరియస్ అయిపోతాయి. ఇది ఇలాగ తిని చూస్తే కొంచెం హ్యాపీగా ఉంటాను. నేను అందరితో బాగానే ఉంటాను. పాపం తిని రెండు బాగా పిచ్చి ఇష్టంతో ఉంటుంది, ఏడుస్తుంది దాన్ని చూస్తే. అంటే కొంచెం సరదాగా మనిషి డల్ అయిపోతే కనుక తెలిసిపోతుంది ఏమైంది, హ్యాపీగా ఉన్నావా, నువ్వు లేవా అంటది. తనకి